రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై అధికారులు పరిశీలన జరిపి అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై అధికారులు పరిశీలన జరిపి అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్ను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.